హలో పిచ్చకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, పిచ్చకిస్తా బాబీ వచ్చేసాడు అండ్ మీకోసం ఇవాళ క్రేజీ రెసిపీ చెట్టినాడ్ చికెన్ ఫ్రై పిచ్చకిస్తా బాబీ స్టైల్లో పిచ్చి లేపుదామని డిసైడ్ అయ్యాను. అంతే, పిచ్చకించుకోవడానికి మీరు రెడీ అయినా? చికెన్ ఫ్రైస్ లో మామూలుగా మనం రెగ్యులర్ గా మసాలాస్ వేసి ఇంట్లో చేస్తూనే ఉంటాం కదా, అదొక ఎత్తు. కానీ ఈ చెట్టినాడ్ చికెన్ ఫ్రై రెసిపీ మాత్రం స్పైసీగా బాప్, అంటే తెలుగులో ఏమంటారు బా, కారానికి తండ్రి అన్నమాట. అస్సలు బాలేదు, స్పైసీగా బాపే బాగుంది. జనరల్ గా మనం అందరికీ ఒక టిపికల్ ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటుంది కదా, అందులో ఒకడు మాత్రం అరే మావా నువ్వు ఏమన్నా చెయ్యి, నాకు మాత్రం స్పైసీ గో పగిలిపోవాలంతే అని, కాకా చికెన్ తింటుంటే కిందికెంచి మీదికెంచి ఆరాలే అట్లుండాలి స్పైసీ అని ఇలాంటి నసపెట్టే బెస్ట్ ఫ్రెండ్స్ ఉండే ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒకసారి ఈ రెసిపీ చేసి పెట్టండి, నాలిక ఫుల్ సాటిస్ఫై అవుతుంది, అది మాత్రం డామ్ షూర్. ఇన్ కేస్ అమెరికా కానీ లేదా ఇంకా ఏ పప్పు కంట్రీస్ అయినా సరే, అక్కడ ఉన్నవారు అందరూ కాస్త స్పైసీ తక్కువ తింటారు కాబట్టి, లేదా మీ పిల్లలకి స్పైసీ తక్కువగా ఉండాలనుకుంటే నేను చెప్పే స్పైసీస్ లో 30% తగ్గించి వేసుకోగలరు. చెట్టినాడ్ చికెన్ ఫ్రై పిచ్చకిస్తా బాబీ స్టైల్లో చూసేయండి. మరి పిచ్చకిస్తా బాబీ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మైండ్ బ్లోయింగ్ రెసిపీస్ అన్ని మూట కట్టుకొని మీకోసం రెడీగా ఉన్నాను. కావాలంటే మన ఛానల్లో చూసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే అలాగే ఆ చేత్తో ఒక లైక్ వేసుకొని మీకు ఇష్టమైన వారికి షేర్ కొట్టేయండి, అంతే. లెట్స్ జంప్ ఇన్ టు ద ప్రాసెస్. ఫస్ట్ మసాలాస్ రెడీ చేసుకుంటే మిగతావి చాలా ఈజీగా అయిపోతాయి కాబట్టి, యాలుకలు 4, చెక్క 1 ఇంచు, 6 లవంగాలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, స్టార్ నైస్ 2, మరాఠీ మొగ్గ 3 చిన్నవి, ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, సోంపు 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు 1. ఇలా కట్ చేసుకుంటే మిక్సీ జార్ లో బాగా ఐస్ క్రీమ్ అవుతుంది. ఎండుమిరపకాయలు 8 తీసుకోవాలి. ఇవన్నీ మూకుళ్ళలో వేసుకొని కాస్త మీడియం ఫ్లేమ్ లో ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఒక్క 10 సెకండ్లు కూడా ఎక్కువ ఫ్రై చేయొద్దు, 3 అంటే 3 నిమిషాలు. ఇలా కాస్త లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఒక 5 మినిట్స్ చల్లార్చి మిక్సీ జార్లో వేసాక మన రెగ్యులర్ మంత్రం ఐడియా ఉంది కదా, ఓం క్రీమ్ ఐస్ క్రీమ్ చేసేసి, ఇప్పుడు ఆనియన్స్ రెగ్యులర్ కట్ కాకుండా మీడియం సైజ్ ఆనియన్స్ అయితే 1.5 అంటే 100 గ్రాములు ఉంటాయి ఇవి. వీటిని ఒక 4 ముక్కలాగా కట్ చేసి, ఇదిగోండి నేను ఈ మధ్య కొన్నాను, ఇది చాపర్ అంట, చాలా సెక్సీగా ఉంటుంది. ఈ బ్లేడ్ ని ఇందులో ప్లేస్ చేసి లావుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని ఇందులో వేసేసి, ఇప్పుడు ఈ డక్కన్ని దీనికి లగాదింగి. ఓకే, నవ్వుకోవద్దు, అలా ఒక్కరే ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటే వాళ్ళు కూడా నవ్వుతారు కదా పాపం. సరే, ఇప్పుడు దీన్ని ఇక్కడ ఇలా లాగేది ఉంది చూడండి, దీంతో ఇలా చేస్తే ఆనియన్స్ చూసారా ఎలా గ్రైండ్ అవుతున్నాయో, చాలా అంటే చాలా ఈజీ. నేనేదో ఎగ్జిబిషన్ లో వాడు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కదా, అలా ఉంది వ్యవహారం. సో నిజంగా చెప్తున్నాను, అసలు దీన్ని మ్యాజికే వేరు. అసలు చాలా బాగా మనకు ఎంత సన్నగా కావాలో అంత చేసుకోవచ్చు. పెసరట్టుకు గానీ, పానీపూరికి గానీ, ఎగ్ బుర్జికి, అలా మనకు ఈ టెక్స్చర్ అయితే చాలా బాగా వస్తుంది. ఎస్పెషల్లీ ఈ స్టైల్ చికెన్ కి. మీకు కూడా ఇలాంటిది కావాలంటే ఎక్కడ దొరుకుతుందో అని టెన్షన్ పడకండి, ఆన్లైన్ లో అమెజాన్ లో దొరుకుతుంది. చాలా చీప్ అంటే చీప్, కానీ సూపర్ క్వాలిటీ. దీన్ని మీరు సెర్చ్ చేసే ఇబ్బంది లేకుండా దీన్ని లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, జస్ట్ ఒక క్లిక్ కొడితే మీ ఇంటికి వచ్చి పడుతుంది, అంతే. ఓకే, ఇప్పుడు యాజ్ యూజువల్ గా ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్లు నువ్వుల నూనె వేసుకోవాలి. నువ్వుల నూనె చాలా ఇంపార్టెంట్ ఈ రెసిపీకి అండ్ హెల్త్ కి కూడా చాలా మంచిది. ఇప్పుడు నూనె కాగాక ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేయాలి. ఒక 3 సెకండ్ల మెంతులు ఇలా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అంత మినపప్పు, గుండు పప్పు వేసుకుంటే కూడా నో ప్రాబ్లం, అదే మినపప్పు గుండుది. సో కాస్త ఇలా దీన్ని ఫ్రై చేశాక జీడిపప్పు ఒక 30 దాకా వేసుకోండి బాగానే. జీడిపప్పు ఒక 2 నిమిషాలు ఫ్రై చేశాక ఇందాక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలని నూనెలో వేసేసి ఇలా కలిపేసి, రెండు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, లేదంటే అల్లం ప్లస్ వెల్లుల్లి సేమ్ క్వాంటిటీలో అప్పటికప్పుడు వేసినా సూపర్. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కాస్త పచ్చిగా ఉన్నప్పుడే పసుపు వేసుకొని ఒకసారి కలిపేసి, మళ్ళీ వెంటనే ఉప్పు వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఎర్ర కారం పొడి వేసేసి అది కూడా శుభ్రంగా కలిపేసి,
ఇప్పుడు కరివేపాకు వేయాలి. జస్ట్ ఒక రెమ్మ కరివేపాకు చాలు, అంటే ఒక 10 ఆకులు. కింద లైట్ గా మాడే అవకాశం కాస్త ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ నాన్ స్టిక్ అయితే బాగానే ఉంటుంది, కానీ నాన్ స్టిక్ ఆరోగ్యానికి మంచిది కాదు కదా. అలాగని ఐరన్ కూడా మంచిది కాదు. నాకు తప్పట్లేదు కాబట్టి కాస్త కింద మాడకుండా లో ఫ్లేమ్ లో మాత్రమే వండితే ఈ రెసిపీ నిజంగా సూపర్ ఉంటుంది. ట్రస్ట్ మీ. పొరపాటున పెద్ద మంట పెట్టారంటే అంతే కథ. గ్రేవీ మాడిపోతుంది అండ్ ముక్క ఉడకదు. ఇప్పుడు ఫ్రెష్ గా వాష్ చేసుకున్న చికెన్ ఇందులో వేసేయాలి. గుర్తుపెట్టుకోండి, చికెన్ ముదురవుతే అస్సలు ఉడకనుగాక ఉడకదు. కోడి కాస్త లేతగా ఉంటే ముక్క చాలా సాఫ్ట్ గా ఉడికిపోతుంది. ఓకే, మీకు ఒక సీక్రెట్ తెలుసా? బ్రాయిలర్ కోళ్లని వాటి చేత గుడ్లు పెట్టించి అది ముదురయ్యాక అప్పుడు అమ్ముతారట. ఈ మోసం చాలా జరుగుతుంది మార్కెట్ లో. నన్ను అడిగితే లిషియస్ కానీ టెండర్ కట్స్ కానీ ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే సూపర్ గా ఉంటుంది చికెన్. వద్దులే, మళ్ళీ చికెన్ షాప్స్ లో ఏమైపోవాలి. సర్లే. సో పిచ్చకిస్తా మహాశైలారా, మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఏంటంటే, నేను ఈ చికెన్ ని ఒక్క చుక్క వాటర్ పోయకుండా చేస్తున్నాను. మీరు కూడా వాటర్ పోయకుండా చేయాలంటే నేను చెప్పినట్టు చేయండి. ఒక అరగంట లేట్ అయితే అయింది. నాకైతే అర్జెంట్ గా ఎక్కడికి వెళ్ళేది లేదు. ఈ చికెన్ అనే కాదు, మీరు ఏ రెసిపీ అయినా సరే లో ఫ్లేమ్ లో ఉడికిస్తేనే ఫుడ్ యాక్చువల్ గా ఉడుకుతుంది. లేదంటే ఏమవుతుందో తెలుసా? మనం ప్రెషర్ కుక్కర్ లో లేదా హై ఫ్లేమ్ లో వండేది ఏదైనా అది యాక్చువల్ గా బ్రేక్ అవుతుంది, ఉడకదు. ఉడికినట్టు మనకు కంటికి కనిపిస్తుంది, కానీ అది ఉడకదు. దాన్ని మైక్రోస్కోప్ పెట్టుకొని చూస్తే తప్ప అర్థం అవ్వదు. ఓకేలే, మీకు అర్థం కాకుంటే వదిలేయండి. మీరు నాలాగా ట్రై చేస్తే కుకింగ్ టైం 1 అవర్ అవుతుంది. అదే ఫాస్ట్ గా కావాలంటే మీడియం ఫ్లేమ్ లో కుక్ చేయాలంటే ఒక ½ గ్లాస్ వాటర్, అంటే 100 ml వాటర్ పోసి ఉడికించాలి. అయినప్పటికీ మధ్యలో ఒక 2 times లో ఫ్లేమ్ లో పెట్టాల్సిందే. సో చూసారా, చికెన్ వాటర్ వదిలేసింది. ఇప్పుడు మంట ఇంకా సిమ్ లోనే ఉంది, అలాగే ఫ్రై చేస్తున్నాను. ఇందులో నుంచి వచ్చిన గ్రేవీలోనే ఈ పీసెస్ ని బాగా సెట్ చేయాలి. లెగ్ పీసెస్ త్వరగా ఉడకవు కాబట్టి వాటిని డీప్ గా ముంచేసి మిగతా వాళ్ళని పైకి తీసుకురావాలి. ఆర్జీవి నన్ను పైకి తీసుకొచ్చినట్టు నేను కూడా ఆర్జీవి గారి దగ్గర జాయిన్ అయ్యేటప్పుడు లేత ముక్కలు అంటుండే. ఓకే, ఇంకొక 3 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు మూత తీసేసి 4 పచ్చిమిరపకాయలు ఒకవైపు ఘాటు పెట్టుకొని అడ్డంగా 2 పీసెస్ చేసుకొని వేసుకోండి. మీకు స్పైసీ తగ్గించుకోవాలంటే వేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేయాలి. ఆహా, ఏముందయ్యా స్మెల్, స్వర్గంలో తెలినట్టే ఉంది. ఈ స్మెల్ కాస్త డిఫరెంట్ గా ఉంది. నువ్వుల నూనెతో ఎప్పుడైనా వండారా మీరు? లేకపోతే ఒకసారి చేసి చూడండి. స్మెల్ అద్రిపోతుంది అండ్ హెల్త్ కూడా మంచిది. ఇక నుంచి లో ఫ్లేమ్ లోనే మరొక 5 నిమిషాలు మూత తీసే ఫ్రై చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మసాలా, మనం హోమ్ క్రీమ్ ఐస్ క్రీమ్ చేసుకున్నాం కదా, అదే మసాలాని నేను ఏ వంటల్లో అయినా 3 times లేయర్ వైజ్ గా వేస్తాను. అది పిచ్చకిస్తా బాబీ టచ్ అన్నమాట. అందులో ఉన్న మర్మం ఏమిటో నేను లైవ్ లోకి వచ్చినప్పుడు చెప్తాను. సో ఫస్ట్ లేయర్ వేసాక కాస్త ఫ్రై చేసి 1 minute గ్యాప్ ఇచ్చి ఇంకొక లేయర్ వేయాలి. మీరు ఒకవేళ ఐరన్ కడాయిలో చేస్తే గనుక టోటల్ కుకింగ్ టైం 1 అవర్ పడుతుంది. ఒకవేళ మీకు త్వరగా కావాలంటే మీడియం ఫ్లేమ్ లో చేసుకోవచ్చు. కాకపోతే చికెన్ వాటర్ త్వరగా ఆవిరైపోతాయి కాబట్టి ఒక 100 ml వాటర్ పోసి అలాగే ఫ్రై చేస్తూనే ఉండాలి. అప్పుడు దానికి పట్టే సమయం 35 నిమిషాలు. ఏం కనిపిస్తుందిరా నాయన. ఈ కోడికి మసాలా తగిలించగానే మూడొస్తుందో ఏంటో, ఒకటే గప్పున స్మెల్ కొడుతుంది ముక్కుకి. బాబోయ్, ఘాట్ అయితే ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా. భలే స్మెల్ వస్తుందండి బాబు. ఆహా, చికెన్ వండేటప్పుడు పొగలు సెగలు రేగుతుంటే నేనైతే చేతులు కడుక్కొని దాని వంక అలా చూస్తూ కూర్చుంటాను, ఎప్పుడెప్పుడు అవుద్దా అని. చికెన్ అంటే నాకు చాలా ఇష్టం అండి. నాన్ వెజ్ లో ఎన్నున్నా చికెన్ అయితే మనం డైలీ స్కూల్ కి వెళ్ళేటప్పుడు పిప్పర్మెంట్లు ఎలా తినేవాళ్ళమో నేను ఆల్మోస్ట్ వారానికి 4 సార్లు ఏదో ఒక రకంగా తింటూనే ఉంటాను. సో ఇలా చిన్న మంటల్లో ఫ్రై అవుతే నిజంగా చాలా టేస్టీగా అండ్ పర్ఫెక్ట్ టెక్స్చర్ తో అవుతుంది. ఈ లెగ్ పీస్ చూసారా, పర్ఫెక్ట్ గా ఫ్రై అయింది అండ్ చాలా జ్యూసీగా కూడా ఉంది కదా. దీని మీద మసాలా ఇప్పుడు వేసాక ఇంతే జ్యూసీ టెక్స్చర్ తో ఇన్ కేస్ కావాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేసి ఇక తినేయచ్చు. కానీ నేనైతే డ్రై చేస్తున్నాను, ఎందుకంటే ఈ రోజు ఆఫీస్ లో పని కాస్త ఎక్కువైంది. అందుకే వస్తా ఒక 2 బీరకాయలు తెచ్చుకున్నాను. అవి ఫ్రిడ్జ్ లో నా కోసం వెయిటింగ్ అన్నమాట. సో దానికోసం కాస్త డ్రైగా ఉంటేనే దినక్కుతా కసక్కుర్రో అలా ఉంటుంది. బీరకాయలు అర్థమైన వాళ్ళు సైలెంట్ గా ఉండండి, అర్థం
కాని వాళ్ళు కూడా సైలెంట్గా ఉండండి. రెండో లేయర్ కూడా మసాలా వేసేస్తున్నాను. ఓహో, నోట్లో నీళ్ళు ఆగట్లేదే. లేట్ అయినా పర్లేదు, తిన్నది ఏదో పర్ఫెక్ట్ గా చేసుకొని తింటే ఒకటే లైఫ్ అండి, ఎంజాయ్ చేయాలిగా. మరి మూడో లేయర్ వేయగానే ఇంకా మూడు వచ్చేస్తుంది. బాబోయ్, నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను, గుర్తుందా? బాబోయ్ ఇంత మసాలానా అని. అలా మిస్కన్సెప్షన్ లో పడకండి. అది చూసేటప్పుడు ఇంతనా అని అనిపిస్తుంది, కానీ అంతా రెడీ అయ్యాక ఆహా ఓహో అంటారు మీరే. అది లెక్క. కాస్త ఇంకాస్త డ్రై అవ్వాలి. యాక్చువల్గా చెట్టినాడు చికెన్ ని ఇలాగ డ్రై చేస్తారని తెలుసా మీకు? బాబోయ్ చాలా వేడిగా ఉంది. ఇప్పుడు ఇలా పట్టుకొని, అవును నన్ను లాస్ట్ వీడియోలో అడిగారు ఎవరో చాలా మంది, ఇదిగో ఇప్పుడు నేను పట్టుకున్న ఈ రబ్బర్ ఎక్కడ దొరుకుతుంది అని. ఇదైతే యాక్చువల్గా చాలా ఈజీగా ఉంటుంది. అవి ఇవి నాప్కిన్స్ టవల్స్ వాడకుండా ఈజీగా మన చేయి అస్సలు కాలదు. ఒక పని చేస్తాను, మీకు లింక్ పెట్టాను కింద డిస్క్రిప్షన్ లో, చూడండి. ఆ లింక్ క్లిక్ చేయండి, హ్యాపీగా కొనేసుకోండి. ఓకే, అడుగున కాస్త మాడినట్టు కనిపిస్తుంది, అస్సలు టెన్షన్ పడకండి, అది అలాగే ఉంటుంది. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్ గా కింద అతుక్కుంటుంది అంతే. ఓకే, సో చెట్టినాడ్ చికెన్ ఫ్రై ఇస్ రెడీ. ఆహా లా 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 లా. మధుమాసపు మన్మదరాగమా, మది పాడిన మంజుల గీతమా, నినే చూడని మౌనమా, ఒడే చేరని ప్రాణమా, మధుమాసపు మన్మదరాగమా, మది పాడిన మంజుల గీతమా. ఆహా, ఈ పాట వింటుంటే నా 9th క్లాస్ గర్ల్ ఫ్రెండ్ గుర్తొస్తుంది. ఈ రెసిపీతో ఈ సాటర్డే మూత ఓపెన్ చేసే బ్యాచ్ ఎవరున్నారో వండుకున్న రెసిపీని ఫోటో కొట్టి మా మూత ఓపెన్ అయిందో అనేవాళ్ళు, ఇక మిగతా వాళ్ళు ఎవరైనా సరే రెసిపీ పిక్ ని నాకు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసి నన్ను ట్యాగ్ చేయండి. ఎంతమంది ఉన్నారో నేను చూస్తాను. మరి రవలించనా పులకించనా నా ఊహని వై, నీ ఊహనే నై పెనవేయనా పవలించనా. జత చేరాలి చేరాలి శ్వాస తీరాలి తీరాలి ఆశ పరువపు సరిగమలో, మధుమాసపు మన్మదరాగమా, మది పాడిన మంజుల గీతమా. ఓకే దెన్, ఫ్రిడ్జ్ లో బీరకాయలు వెయిట్ చేస్తున్నాయి, ఉంటాను. మీరు కూడా ఎంజాయ్ చేయండి. మరి చిరుగాలితో కబురంపుకున్నా నీ కౌగిలై కరగాలని, విరహాలతో మొరపెట్టుకున్నా ఎదులు ఎలో ఒదగాలని, మధుమాసపు మన్మదరాగమా, మది పాడిన మంజుల గీతమా.